ఇక రాష్ట్రంలో వ్యవసాయ అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో వ్యవసాయం రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ డెవలప్మెంట్ సదస్సులో పాల్గొన్న సీఎం రాజధానిపై సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ అని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి లైవ్ ద్వారా. థ్యాంక్ యూ వరుణ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటన చేశారో ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు తెస్తా ఉంది. ఇప్పటికే అమరావతిని రాజధానిని నిరాకరిస్తూ 4.5 సంవత్సరంగా కొనసాగుతూ వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవాళ కరాఖండిగా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఏమీ చేయలేనటువంటి డైలమాలో ఇప్పుడు వెళ్ళాయని చెప్పి మనం భావించవచ్చు. దాదాపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో మొట్టమొదటిసారిగానే చెప్పారు ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పదే ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక రాజధాని నిర్మించడానికే మీ వద్ద సత్తా లేదు, 3 రాజధానులు ఏ విధంగా నిర్మిస్తారు అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చినటువంటి నేపథ్యం. పూర్తిగా ప్రజలందరూ ఇప్పుడు డైలమాలో కొనసాగేటువంటి ఓ కొత్త రంగానికి తెరలేపారని చెప్పి మనం భావించవచ్చు.